చిన్న స్టేట్స్ అలాగే హిల్లీ టెరైన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి కూడా ఉడాన్ స్కీమ్ ద్వారా హెలిప్యాడ్స్ను కూడా నిర్మించడానికి ఈ యొక్క స్కీమ్లో ఒక అంశం కూడా పెట్టడం జరిగింది. అది ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తద్వారా రాష్ట్రం దేశంలో ఏ మారుమూల ప్రాంతం ఉన్నా సరే వాళ్ళకి అత్యంత సమీపంలోనే ఒక హెలిప్యాడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఎయిర్ ట్రావెల్కి కన్వీనియంట్గా ఉండే విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆలోచన. దాని పరంగా భవిష్యత్తులో ఈరోజు ఆల్రెడీ ఒక విజన్, ఒక క్లారిటీ మాకు బడ్జెట్ ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని ఒక ఇండికేషన్గా తీసుకొని భవిష్యత్తులో మరింత పక్కా ప్లానింగ్తో ఎయిర్ ట్రావెల్ నెట్వర్క్ని దేశంగా ఇంకా పటిష్టం చేస్తాం. ఈరోజు 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ మార్కెట్గా ప్రపంచంలో ఉంది. అది నెంబర్ 1గా తయారు చేయాలనేది ప్రధానమంత్రి గారి తాలూకు ఆలోచన. దాని వైపు ఈరోజు వచ్చినటువంటి బడ్జెట్ కూడా ఎంతో బలాన్ని, ఆ అంశాన్ని మనం చేరుకోవడానికి ఈరోజు ఇస్తుంది. కాబట్టి సివిల్ ఏవియేషన్ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా ఈరోజు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం.